మచ్చేంద్రనాథుడు రెండవ భాగము. బాలమచ్చేంద్రుడు సముద్రతీరంలో రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా నడుస్తున్నాడు. ఒక సాయం సంధ్యలో ఆకాశం మేఘావృతమయ్యింది. సముద్రం స్వచ్ఛంగా అలలతో పొంగుతోంది. మేఘాలు వినసొంపుగా ఉరిమాయి. కమ్మని గాలి చల్లగా వీచింది. అనేక నదుల పాయలు సముద్రంలో కలిసే చోట్లను చూస్తున్నాడు. సముద్రపు ఒడ్డు నుండి తన మార్గ దిశ నదుల ఒడ్డు వైపుకు మారింది. నదులు నిర్మల జలాలతో ప్రవహిస్తున్నాయి. సముద్రంలో కలిసిపోయేందుకు తొందరపడుతున్నాయి. సరస్సులు పద్మాలతో తుమ్మెదలతో కమ్మగా కనిపిస్తున్నాయి. సరస్సుల ఒడ్డున మధుర ఫలభరితములైన వృక్షాలు, ఆ వృక్షాలపైన పక్షుల కిలకిలా రావాలతో ఫలపుష్పాలతో విరాజిల్లుతోంది. బాలమచ్చేంద్రుడు ఆ రాత్రి పరమశివుని ధ్యానిస్తూ ఆ ప్రకృతిలో, ఆ చలిలో దయామయుడైన ఈశ్వరుని సుగుణాలను తలుచుకుంటూ ఆశ్చర్యంతో ఉబ్బిపోతూ ఉత్సాహం పొందాడు. బాలమచ్చేంద్రుడు చేపకడుపులో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే పరమశివుని విభూతిని, జ్ఞానామృతాన్ని విన్నవాడు గనుక ఆ బాలునికి సహజంగానే పరమార్థతత్వం అవగతమయ్యింది. మచ్చేంద్రుడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే ఆయన అవధూత మార్గాన్ని స్వీకరించాలని, నిరంతరము బ్రహ్మభావమున జీవితమును గడపాలని నిశ్చయించుకున్నాడు. మరునాటి ప్రభాతాన విప్పారిన చైతన్యంతో ఉత్తర దిశగా బయలుదేరాడు. త్రోవలో పురాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, మందలు, కిరాతులు నివసించే ప్రదేశాలు, వనాలు, ఉపవనాలు, వేరువేరు ధాతువులతో నిండిన కొండలు, మదించిన ఏనుగుల తొండాలతో విరవబడిన కొమ్మలు గల చెట్లను, బాటసారుల శ్రమను పోగొట్టే చెరువులు, ఎన్నో రకాల పక్షుల కిలకిలారావాలతో మనోహరంగా ఉన్న సరస్సులు, వికసించిన పద్మాల మీద తేనెలు త్రాగి పరవశిస్తూ ఎగురుతూ ఉన్న తుమ్మెదలు, వాటితో అందగించే మనోహరమైన సరోవరాలు దాటిపోతున్నాడు. తోడేళ్లు, కోతులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, ఏనుగులు, దున్నపోతులు, గుడ్లగూబలు, శరపమృగాలు, పెద్ద పులులు, కుందేళ్లు, మనుబోతులు, ఖడ్గమృగాలు, కొండ చిలువలతో నిండిన భయంకరమైన అరణ్యాల మధ్యలో దాటసఖ్యం కాని లేత ముదురు ఎదురు పొదల తీగల దగ్గర ఒక రావి చెట్టు క్రింద మార్గాయాసంతో కూర్చున్నాడు. శివుడు తప్ప మరి ఏదీ పట్టడం లేదు. ఆకలి దప్పులు అనుకోవడం లేదు బాలుడు. భోజన సౌఖ్యానికి ఏనాడో దూరమైనాడు. తన డొక్క మాడిపోతూ ఉన్నా, ప్రాణాలు సడలిపోతూ ఉన్నా పరమశివుని మీద ధ్యానం మరలదు బాలమచ్చేంద్రునికి. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఈశ్వర విభూతి గూర్చి ఏ విధంగా విన్నాడో అలాగే బాలుడు తన హృదయంలో పరమాత్మను అదే విధంగా పదిలపరుచుకున్నాడు. తీక్షణంగా ఆరూపాన్నే ధ్యానిస్తూ ఉన్నాడు. తటిల్లతన ఆయన ధ్యానించే రూపం అతనిలోనే క్షణకాలం కోటి చంద్రుల కాంతితో ఒక్క మెరుపులా మెరిసింది. క్షణకాలం ఆ ఆదిదేవుని దివ్యస్వరూపం స్పష్టంగా బాలునికి కనిపించింది. బాలమచ్చేంద్రుని కళ్లల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. శరీరం గగ్గురు పొడిచింది. శివదర్శనంతో ఆనందం పట్టలేక ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. అంతలో లేచి నిలుచున్నాడు బాలమచ్చేంద్రుడు. ఎదురుగా ముక్కోటి దేవతలు సేవించే కుదురైన దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆనంద బాష్పాలతో కళ్లల్లో నీళ్లు క్రమ్మేశాయి. గగ్గురుపాటుతో చేష్టలుడిగాయి బాలునికి. హృదయం వరుసుకుపోతోంది, గుండె అదుముకుపోతోంది. మరలా దేవుని రూపం చూడాలనుకుంటున్నాడు బాలమచ్చేంద్రుడు. కండ్లు తెరచినా సాధ్యం కావటం లేదు. దుఃఖంలో ఉన్న బాలుని చూపు కన్నీటితో నిండిపోవడంతో చూడలేకపోతున్నాడు. భావమాత్రమా, ప్రత్యక్ష దర్శనమా అర్థం కాలేదు మచ్చేంద్రునికి. కాని తనలో ఒక్క క్షణమే కనిపించినా ఆ తటిల్లత మరుగుపడలేదు బాలునికి. బాలుడు ఇలా తలపోస్తున్నాడు. తిరుగులేని తన లీలలతో లోకాలను పుట్టిస్తాడు, చూసి తృప్తిపడతాడు దేవుడు. చివరికి వాటిని లయం చేస్తాడు. వాటిలో మునిగిపోడు. పరమాత్మ కోట్లాది జీవుల తన క్రియాతంత్రాలతో విహరిస్తూ నిలిచి వాటి ఇంద్రియాలను త్రిప్పుతూ బంధిస్తూ ఆకాశం వలె దూరం నుంచి చూస్తూ ఆనందిస్తాడు భగవంతుడు. పరమాత్మ నా ఎడల ఈ లీల చేశాడు అని అలా అనుకుంటున్నాడు బాలుడు.
మనుష్య సంచారం లేని పర్వతాల వైపుకు ప్రయాణం సాగించాడు. సాహసంతో